హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జీవీ లాగ్స్ నెల్లూరు. ఈరోజైతే మనము నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వేగూరు గ్రామంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్వేటమ్మ అని గ్రామ దేవత ఉన్నారు, చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. దీనికి ఎలా వెళ్ళాలంటే ఇనమడుగు సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్. నెల్లూరు నుంచి వెళ్ళే దారిలో ఇనమడుగు సెంటర్ వస్తుంది. లెఫ్ట్ వెళ్తే కోవూరు వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే వేగూరు వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. వెళ్ళే దారిలో పొలాలు చాలా బాగుంటుంది, వ్యూ లొకేషన్ చాలా బాగుంటుంది. మేమైతే మధ్యలో ఫోటోషూట్ కూడా తీసుకున్నాము. వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎలా అంటే ఇక్కడ అమ్మవారు చెట్టు మానుతోటి చేసిన విగ్రహం అమ్మవారు. అదేంటంటే చాలా గాంభీరంగా ఉండేసరికి అమ్మవారి విగ్రహాన్ని అక్కడ నుంచి ఇప్పుడైతే వేరే అమ్మవారిని ప్రతిష్ఠించున్నారు. ఆ అమ్మవారు ఏంటంటే కొంచెం గాంభీరంగా ఉండేసరికి ఊర్లో కొంతమంది ఇప్పుడు జనరేషన్ వెళ్ళడానికి భయపడుతున్నారనేసి అమ్మవారిని మాగుంట లేఅవుట్ దగ్గర మ్యూజియంలో పెట్టారు ఫ్రెండ్స్. మ్యూజియంలో పెట్టేసి వేరే అమ్మవారిని ప్రతిష్ఠించారు. అక్కడ ఏంటంటే అమ్మవారు ఇంకా ఉండలేదు ఫ్రెండ్స్. ఇంకా అందరూ మ్యూజియం వాళ్ళు చెప్పారంట, ఇక్కడ అమ్మవారు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మోడేగుంట వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అంబేద్కర్ విగ్రహం వస్తుంది. ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళేప్పుడు ఊర్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ ఇది, స్ట్రైట్ వెళ్ళాలి. ఆ తర్వాత మ్యూజియంలో ఇంకా వాళ్ళంతా చెప్పారంట, ఇట్లాగా అమ్మవారు గజ్జలతో తిరుగుతూ ఉన్నారు, మాకు ఇక్కడ వద్దు, అమ్మవారిని మీరే తీసుకెళ్ళండి అని వాళ్ళు భయపడి చెప్పారంట. ఇంకా అమ్మవారిని తెచ్చేసి ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లోనే ఒక పక్కన పెట్టారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ విగ్రహం అయితే లేదు ఫ్రెండ్స్, మామూలు ప్రతిష్ఠించిన అమ్మవారే ఉన్నారు. ఇంక ఇప్పుడు వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు అమ్మవారు, చూసాము. ఇంకేంటి అప్పుడు లేరు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు పెట్టారు అంటే ఇంకా ఇలా ఇదంతా చెప్పారు జరిగింది. చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ అమ్మవారు. ఊర్లో కూడా 5 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ గ్రామోత్సవం చేస్తారు. చాలా బాగా చేస్తారు, చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే సండే అయితే చాలా బాగుంటుంది. మేము ఇంకా మామూలు డేస్లో వెళ్ళాం కాబట్టి పెద్దగా రష్ అలా ఏం లేదు. సండే రష్ ఉంటుంది అనేసి మేము మామూలు డేస్లోనే వెళ్ళాము గుడి చుట్టూ. ఈ ఊర్లో ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ విగ్రహం. ఇది పాత విగ్రహము, చెప్పాను కదా ఆ విగ్రహము. ఇంకా అమ్మవారు ఇప్పుడు ఏంటంటే ప్రతిష్ఠించిన విగ్రహంకి వెళ్దాము, చూద్దాము. ఆ విగ్రహం పాత విగ్రహం చాలా గాంభీరంగా ఉంది కదా. అది చెట్టుతో చేశారు ఫ్రెండ్స్, మానుతో, ఒకే మాన్ని. ఈ అమ్మవారు ఏంటంటే ప్రతిష్ఠించిన అమ్మవారు. అందరు భయపడుతున్నారు కొంచెం రావడానికి అనేసి ఈ విగ్రహాన్ని పెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. బాయ్ గాయ్స్.